ఏదో బ్రిడ్జి అవతల అంటే లేకంటారు దాన్ని రైల్వే ట్రాక్ అవతల ఆవిడ ఫోన్ చేశాను పాపం. ఆవిడ ఫోన్ ఎత్తలేదు. బస్తలకు ఫోన్ చేశానమ్మా, వెంటనే ఫోన్ ఎత్తుంది. వెంటనే గారికి సేవ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు సరిగ్గా మంచి కష్టకాలం అంటే ఏంటంటే జనాలు ఉన్నారు కదండి, వీళ్ళు అదృష్టవంతులు. ఎందువల్లంటే సేవ కంటిన్యూస్ చేసుకున్నారు తల్లి. ఎంతో అదృష్టవంతులు. మీ అనుభవం చెప్పాలమ్మా ఇప్పుడు. నమో నారాయణ. ఏంటి అసలు నేను ఒక శుక్రవారం కూడా రాలేదండి. ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. మా ఇద్దరు అక్కలందరూ వెళ్తున్నారండి. వాళ్ళు ఆల్రెడీ 5 days నుంచి వస్తున్నారండి. 2 days అయిపోయిన తర్వాత చిన్నారి ఇలాగా సేవకి వెళ్తున్నాం వస్తామని అడిగారండి. అలాగే అక్క నేను వస్తాను అక్క అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయ్యి నేను రావడం అంటూ జరిగిందండి. ఆ తండ్రి నన్ను కోరి సేవకు తీసుకొచ్చుకున్నారని నా అభిప్రాయం అండి. ఏంటి నేను ఒక్క శుక్రవారం కూడా రాలేదండి. నేను పద్ధతులు కూడా నీకు తెలియజేస్తా, కానీ నాకు ఇంకా కనిపించడం అయితే ఏం జరగలేదండి. నాకు సేవ చేసుకుంటే భాగ్యాన్ని ఇచ్చారు. ఏదో ఒక రోజు నాకు ఆయన కనిపించి కళ్ళలోనో లేకపోతే కనిపించే యోగం నాకు ఎదురు చూడటంలో ఫలితం ఉంటుందని లేట్గా ఇస్తారేమో అండి. అదే నేను కూడా ఎప్పుడు ఈ గుడికి ఎప్పుడు రాలేదండి. అంటే ఒకరోజు రాత్రి వీళ్ళందరూ మాట్లాడుకుంటే మా వీధిలో నేను ఏంటక్క అని అడిగితే ఇలా గుడి చేసి సేవకెళ్తున్నాం అమ్మ అంటే, అయితే నేను వస్తాను అంటే రాచెల్లి అంతకంటే ఏముందనేసి మా అక్కల్లో మా వీధిలో అన్నారండి. ఎప్పుడు నేను ఒక వారం కూడా గుడికి రాలేదు. ఈ గుడికి ఉందని కూడా నాకు తెలియదండి అసలు. అయితే వీళ్ళు తెలిసిన గురించి నేను వచ్చానండి. గారు మీరు ఫోన్ చేసినప్పుడు మాకు చాలా సంతోషం వేసిందండి. నెంబర్ అంటూ తీసుకున్నాక ఇంకా ఇప్పుడు కార్తీక మాసంలో ఎప్పుడో అయిపోతుంది అనుకున్నామండి. వెంటనే వచ్చిందండి మా ఫోను. మా దర్శన భాగ్యం అనుకుని వినాయక చవితికి కదా బాగానే వచ్చింది. ఆ వినాయకుడి పుణ్యమానని అందరూ రెడీ అయిపోయామండి. అయితే మాకు సోమవారం నుంచి చేస్తున్నామండి. కానీ ఇప్పుడు నిన్నటి వరకు కూడా మాకు ఏమీ అనుభవం తెలియలేదండి. నిన్న స్వామి కనిపించట్లేదు, అందరికీ కనిపిస్తున్నారంటున్నారు. మాకేంటి ఎలాగా మరి మాకు కనిపించట్లేదు అని అనుకుంటున్నామండి ఒకళ్ళు. వెంటనే స్వామి మీ దగ్గరే ఉన్నానమ్మా నేనే మా మీదకి వచ్చేసారండి. వచ్చారండి. ఆ తర్వాత ధ్యానంలో కూర్చుంటే వినాయకుడి దండం నవ్వుతూ కనబడిందండి. అదే నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు రోజు స్వామి మాది పలుపు మీదండి. నేను పలుపు మీదలో టీం రాయించుకున్నానండి సేవకి. కానీ నాకు దైవస్వామి వల్ల మీరు వస్తావా అని అడిగితే నేను వాళ్ళు కూడా వస్తానని చెప్పానండి. నాకు సేవ దొరికిందండి. నన్ను స్వామి 2 గంటలకి నేను అలారం పెట్టుకుంటే నన్ను స్వామి 1 గంటకే లెగ్గొట్టేవారండి. ఏంటి ఇంకా అలారం అవ్వలేదు, ఏంటి ఇంకా అలారం అవ్వలేదు అనిపించి నేను ముందుగా లేచి రెడీ అయిపోయేదానండి. ఇంట్లో కూడా ధ్యానం చేసుకుంటే నాకు స్వామి ఎప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు స్వామి కనిపించేవారండి. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసిన ఫస్ట్ రోజు నాకు వినాయకుడు, పెద్ద ఆంజనేయ స్వామి, రాముల వారు కలిసి నడుస్తున్నట్టుగా కనిపించిందండి. 2వ రోజు పర్వతం మీద ఆంజనేయ స్వామి వారు ధ్యానం చేస్తున్నట్టుగా కనిపించారండి. మళ్ళీ అదే రోజు సంజీవని పర్వతం పట్టుకుని వెళ్తున్నట్టుగా కనిపించారండి. ఇవాళ మళ్ళీ దర్శనంలో నాకు సుదర్శన చక్రం మొత్తం చుట్టూరు మన కుడి చుట్టూరు తిరిగినట్టు కనిపించిందండి. నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి స్వామితో. స్వామి నమో నారాయణ. నాకు అభిషేకం చేసినట్టు కనిపించిందండి స్వామివారు. నమో నారాయణ గురువు గారు. నాకు అనుభవంలో ఇంకా కనిపించలేదు స్వామి అనుకున్నానండి. పొద్దుటి దండం పెట్టుకుంటే ఆ వినాయకుడు స్పష్టంగా వచ్చేసారండి. అలాగే నరసింహస్వామి కూడా వచ్చారండి. అయితే లలితమ్మ దాకా వచ్చిందండి. అన్ని దేవుళ్ళు వచ్చేసారు. జగన్రావు సాధారణంగా నా ఇంటికి వచ్చి ఏమో ఇంకా తిరుపతి రావా అని అడుగుతున్నారండి. నారాయణాయ కళ్ళని సేవ చేసుకున్నట్టు వచ్చింది. ఎలా చేస్తున్నాం గురుగారు. నాకు ధ్యానం చేసుకున్నప్పుడు శ్రీలక్ష్మీశ్వరం బంగారు కనిపించింది. బాధపడుతుంటే చెయ్యి మొత్తమే వేసి ఇలా బాగారండి. ఆ తర్వాత మీరు స్వామివారండి అమ్మవారు ఇద్దరు వచ్చారండి. కాంతగా వచ్చిందండి రైలు కనుక నాకు నెల సేవ చాలా సంతోషంగా ఉంటుంది. అసలు మా ఇంట్లో పంపించరండి, తెల్లవారుజాను అసలే పంపించరు. కానీ మా ఆయన గారు నేనే పెడతాను, ఆటో మీద రెడీ చేసుకోండి, ఆటో అతను లేకపోతే అన్నారు. అలాగే మా అబ్బాయి స్వామి నేను వెళ్తున్నాను, మా అబ్బాయి ఇంకా రాలేదు ఇంటికి అంటే ఎదురువంట వచ్చేదండి. నేనే పెడతానమ్మా పద ఆటో వేసుకున్నాను, ఆటో మీద తీసుకొచ్చేసేదండి. నారాయణాయ గురువు గారండి. నాకు స్వామి సింహం రూపంలో కనిపించారండి. తెల్లగా కట్టం అది వేసుకుని వచ్చారండి స్వామి.
చెప్పండి. మా ఆయన అసలు తెల్లవారుజాము లేచేవారు కాదండి. అసలు వెళ్ళాలో లేదో అని భయం వేసేది. నేను అక్కడితోనే ఎలా వెళ్ళాలి అని చాలా భయపడిపోయాడు. కానీ మా ఆయన తోడు వస్తున్నారండి. చాలా సంతోషం. భార్య భర్త ఇద్దరు కూడా సేవకు వస్తారండి వాళ్ళు.